హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా క్రిష్ 4. సో ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. 2006లో 2013లో క్రిష్ 3 రిలీజ్ అయింది. కోమిలియా, క్రిష్ 1, క్రిష్ 2, క్రిష్ 3. సో ఇలా మొత్తం 3 సిరీస్ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు 4వ సిరీస్. సో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ఆలస్యం అవుతుందని ఆ సినిమా యొక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమా 1000 కోట్లతో తీయాలంటే అంత ఈజీ కాదు. సో 1000 కోట్లు అంటే దాదాపు 2000, 3000 కోట్లు కలెక్ట్ చేయాలి. సో 1000 కోట్ల సినిమా అంటే అంత ఈజీ కాదు. సో ఆ సినిమాని గ్రాండ్గా తీయాలని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ చిన్నగా మారిపోయింది. అంటే ప్రపంచం చిన్నగా మారిపోయింది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి చిన్న పిల్ల కాడ నుంచి ఫోన్. సో సూపర్ హీరో సినిమాలు ఇప్పుడు అవెంజర్స్ కానీ, హనుమాన్ కానీ చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి, అందరు చూశారు. సో క్రిష్ 4 తీస్తే చిన్న పిల్లలు కూడా కరెక్ట్ కావాలి. సో వాళ్ళకి కనెక్ట్ కావాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి సూపర్ హీరో అని. సో అందుకే ఈ సినిమా చాలా ఆలస్యం అవుతుంది. సో ఎందుకంటే ఇది భారీ బడ్జెట్తో కూడుకున్న సినిమా. రాకేష్ రోషన్. సో వీళ్ళు 3 సిరీస్ తీశారు. సో ఇప్పుడు ఈ 4వ సిరీస్ తీయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. సో ఇందులో కాస్టింగ్, టెక్నాలజీ, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంత ఈజీ కాదు ఇప్పుడు అందరిని మెప్పించాలంటే. సో బడ్జెట్ పక్కన పెట్టి కథ మీద ఫోకస్ చేయాలని ఈ టీం చూస్తున్నారు. ఎందుకంటే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సినిమా. ఏ చిన్న పొరపాటైనా కూడా 1-2 రోజుల్లో పడిపోద్ది. డిబేట్ టాక్ వచ్చిందంటే సినిమా మొత్తం కొలాప్స్. సో బడ్జెట్ అంతా నాశనం అవుతుంది. అందుకే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ రావాలని చూస్తున్నారు. సో ఈ నిర్మాతలు బడ్జెట్పై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి, గ్రాండ్ విజువల్ టెక్నికల్తో తీయాలనేది ఈ సినిమా చూస్తున్నారు. సో ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబం నచ్చేలా, ప్రతి ఒక్క వ్యక్తికి నచ్చేలా, క్రిష్ 3 కన్నా ఒక లెవెల్లా ఈ సినిమా ఉండాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమా చాలా లేట్ అవుతుంది. ఈ మధ్య 2025 ఏప్రిల్, మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ అది కుదరదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఈ కథ ప్రతి ఒక్క వ్యక్తికి టచ్ అవ్వాలి. క్రిష్ 3 అనుకున్నంత స్థాయిలో హిట్ కాలే. మీరు చూసారు కదా, క్రిష్ 2 హిట్ అయింది, కానీ క్రిష్ 3 అంత హిట్ కాలే. సో అప్పుడు కొంచెం యావరేజ్ ఆడిందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి కథ మొత్తం కరెక్ట్ కావాలి. ఎవ్రీ పర్సన్, చిన్న పిల్ల కాడి నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి. ఆ గ్రాండ్ విజువల్ తీయాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు ధూమ్ 4 కూడా అసలేదు. ఆ సినిమా తీయాలంటే ఈ కాలంలో చాలా కష్టమైన పని. చాలా టెక్నాలజీ కావాలి, భారీ బడ్జెట్ కావాలి. సో ఈ క్రిష్ 4 కూడా అంతే. హృతిక్ రోషన్ మేక్ ఓవర్ అవ్వాలి, అలా తండ్రి బతుకున్నారా లేదా. మీరు క్రిష్ 3లో అయితే, క్రిష్ 3లో లాస్ట్కు పాప ఉంటుంది, ప్రియాంక చోప్రా కొడుకు. సో సడన్గా చూడగానే ఎక్కడో తేలుతాడు. సో ఆ కెమెరా చూసేటప్పుడు ఎక్కడో ఉంటాడు. సో మళ్ళీ అక్కడ కెమెరా ఆన్ చేయగానే సూపర్ పవర్స్. సో తండ్రి తాతయ్య పవర్స్ కొడుకు వచ్చినట్టు, మనవాడికి వచ్చినట్టు. సో అది ఒక ఇంట్రెస్ట్ టాపిక్. దానికి ఇప్పుడున్న టైంలో కనెక్ట్ అవ్వాలి. సో దానికోసం కసరత్తు చేస్తున్నారు. ఆ సినిమా కోసం, ఆ విజువల్ కోసం, ఆ స్టోరీ టెల్లింగ్ కోసం, ఆ మేకింగ్ కోసం, ఆ టెక్నికల్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఇప్పుడున్న ఏ టెక్నాలజీ. సో అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని చెప్పారు. సో తప్పకుండా ఈ సినిమా అప్డేట్ వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తా అనేది. ఎందుకంటే హృతిక్ రోషన్ వార్ 2తో బిజీ ఉన్నాడు. సో అందుకే సినిమా కొంచెం ఆలస్యం అవుతుంది. తప్పకుండా వస్తుంది. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ క్రిష్ 4 టీమ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.